హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా నిన్న తీసిన వీడియో అండి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ షాట్లో మీకు ఫిష్ ఫ్రై చూపించాను కదా, ఇప్పుడు గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. అది కూడా మా వారి స్టైల్లో ఎలా చేశారో ఏం చేశారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ముక్కలకి పసుపు, కారము, ఆయిల్, సాల్ట్ వేసేసి మంచిగా స్పైసెస్ అన్నీ కలిసే ముక్క పట్టేటట్టు ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాము. ఆనియన్లో ఉండే పచ్చిదనం అంతా పోయేటట్టు ఆ పేస్ట్ని మంచిగా ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఫ్రై అయి ఉంటుంది ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి ఉండే పచ్చిదనం కూడా పోయేటట్టు ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. కలుపుతూ ఉండండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజు టమోటాలను తీసుకొని పేస్ట్ చేసి వేసుకోండి. గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి టమోటా పేస్ట్ని కూడా. టూ మినిట్స్ తర్వాత చూస్తే టమోటా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో. ఇప్పుడు మీ పులుపుకి తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతపండుని ముందే నానపెట్టుకుంటే చింతపండులో ఉండే పులుపు అంతా మంచిగా బయటకు వస్తుంది, కాబట్టి ముందుకంటే నానపెట్టుకొని రెడీగా ఉంచుకోండి. చింతపండు రసాన్ని వేసేసి ఒక 2 మినిట్స్ చింతపండు రసాన్ని మంచిగా మరిగించండి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఊరికే చేపలు ఉడికేటప్పుడు గరిటె పెట్టి కలపకూడదన్నమాట. క్లాత్ పట్టుకొని తిప్పుతూ ఉండాలి, లేకుంటే చేపలు ఉడికి విడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇందులోకి మీ స్పైసెస్ ఏమైనా తక్కువైనట్టుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్, కారము యాడ్ చేస్తున్నాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. చేపలు మంచిగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఫిష్ ఫ్రై మసాలా వేసుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ.